ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నైని గాయత్రి పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడే ఉంటారు. ఇంతకీ నన్ను ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు అని నైని అడుగుతూ ఉంటుంది. అదేంటి, నువ్వు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నావు కదా అని వల్లభ అంటాడు. అది కాదు బావగారు, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో చెప్పమని అడుగుతున్నాను అని నైని అడగటంతో హాస్పిటల్ అని హాసిని చెబుతుంది. ఆహా, అప్పుడు కాదక్క, నాకు బెడ్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి ఆ హాస్పిటల్ నుండి ఇంకొక హాస్పిటల్కి మార్చారు కదా, అదే ఏ హాస్పిటల్ అని అడుగుతున్నాను అని నైని అడుగుతూ ఉంటే, ఏంటండి అలా చూస్తున్నారు, మీరే కదా షిఫ్ట్ చేసింది, ఆ హాస్పిటల్ పేరు చెప్పండి అని సుమన అంటే, ఇప్పుడు నాకు తెలియదు అంటే నేను దాచిపెట్టిన తప్పు మొత్తం కూడా అందరికీ తెలిసిపోతుంది. ఒకవేళ తెలిసని చెప్పామా వెంటనే రిపోర్ట్స్ తెమ్మని చెబుతారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని విక్రాంత్ ఆలోచిస్తూ ఉంటే, ఏంట్రా అలా ఏమీ మాట్లాడకుండా హాస్పిటల్ పేరు కూడా చెప్పకుండా అలా నిల్చున్నావు, అడుగుతున్నాను చెప్పు అని తిలోత్తమ అంటుంది. నేను చెప్పడం కాదు, నైని వదిన అక్కడి నుండే డిశ్చార్జ్ అయ్యి కోలుకొని తనంతట తానే తిరిగి వచ్చేసింది కదా, నైని వదిన ఆ హాస్పిటల్ నేమ్ చెప్పమనండి అని విక్రాంత్ అంటాడు. విక్రాంత్ బాబు, మీరు చేసిన పొరపాటుకి తప్పించుకోవటానికి నన్ను ఇరికించేశారు కదా, కోమాలో ఉన్న నా శరీరం ఏ హాస్పిటల్లో ఉందో తెలుసుకోవడానికి నేను మిమ్మల్ని ఇలా అడుగుతూ ఉంటే మీరు తెలివిగా నన్నే ఇరికించేశారు అని నైని మనసులో అనుకుంటూ